మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంక్రాంతి వేళ పట్నం నుంచి పల్లెలకు ప్రజలు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం, భువనగిరి బస్టాండ్ పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా మొత్తం జనాలతో నిండిపోయేటువంటి పరిస్థితి. ఒక బస్సు వస్తే ఆ బస్సు నిండా కూడా ఆల్రెడీ మొత్తం కూడా కిటికీల నుంచి ఎక్కినటువంటి పరిస్థితి. మొత్తం జనాలందరం మనం చూస్తున్నాం. నల్లగొండకు సంబంధించినటువంటి బస్సు. ఈ నల్లగొండ బస్సుకు మొత్తం కూడా జనాలంతా కూడా ఎగబడుతున్నారు. ఎందుకంటే ప్రత్యేక బస్సులు నడిపిస్తామని చెప్పారు, కానీ నిజంగా మనం బస్ స్టాండ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నాం. ఒక్కసారి బస్ స్టాండ్ మొత్తం చూసినట్లయితే బస్ స్టాండ్ మొత్తం కూడా నిన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సంక్రాంతికి వెళ్ళామని అనుకున్నటువంటి ప్రజలకు ఇబ్బందులకైతే గురవుతున్నారు. చాలా మంది ప్రయాణికులు బస్ స్టాండ్ లో వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఒక బస్సు వస్తే ఆ బస్సు కోసము వందలాది మంది ఎక్కుతున్నారు. కనీసం సీటు దొరకనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతా అని చెప్పి ఆర్టీసీ చెప్పింది. మరి దానికి అనుగుణంగా బస్సులను ఉంచితే బాగుండేదని చెప్పి చాలా మంది ప్రయాణికులు సుమన్ టీవీతో చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే వేలాది మంది ప్రయాణికులు పట్నాల నుంచి పల్లెలకు వెళ్తుంటారు. సంక్రాంతి 3 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దానికి సంబంధించి చాలా బస్సులను వేయాలని చెప్పి ఆర్టీసీ అనుకుంది. మరి ఎందుకు కానీ భువనగిరి బస్ స్టాండ్ లో మాత్రము విపరీతమైనటువంటి ప్రయాణికులతో ఉన్నది. మనం చూస్తున్నాం. ఒక్క బస్సు వస్తే ఆ బస్సు వెంబడి తిరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చాలా అంటే ఇక్కడి నుంచి పక్కొండ కావచ్చు, జనగం కావచ్చు, అదే విధంగా మోత్కూరు, తిరుమలగిరి, మహబూబాద్, తొర్రూరు, అదే విధంగా పరకాల, నర్సంపేట, ఇంకా చాలా గ్రామాల చాలా పట్టణాలకు వెళ్తుంటారు. మరి వారికి సరైనటువంటి బస్సు సౌకర్యాలు కల్పించాలి. కానీ మొత్తం కూడా హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులన్నీ కిక్కిరిసిపోయినటువంటి విషయం అని చెప్పవచ్చు. మొత్తం కూడా అక్కడి నుంచే కిక్కిరిసిపోయినటువంటి వ్యక్తి ఇక్కడికి వస్తే మాత్రము ఇక్కడ బస్సు సీటు కూడా దొరకలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పురుషులు మాత్రం చాలా ఆవేదన చెందుతున్నారు. డబ్బులు పెట్టుకున్నా కూడా సీట్లు దొరకలేనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఒక్కసారి మనం చూస్తున్నాం, చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుండి కూడా ఇక్కడే ఉన్నాము, అయినా కూడా బస్సులు దొరకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఆల్రెడీ బస్సు అంతా కూడా నిండిపోయింది. అయినప్పటికీ ఈ బస్సు దగ్గర వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ బస్సు అంతా నిండిపోయింది. హన్మకొండకు వెళ్లే బస్సు ఇది. ఈ హన్మకొండకు సంబంధించి కూడా ప్రత్యేక బస్సులు నడిపిస్తా అన్నారు, కానీ ఇంతవరకు అయితే చాలా సేపటి నుంచి బస్సులు రావడం అని చెప్పి చాలా మంది ఆవేదన చెందుతున్నారు. మనతో కూడా ఆవేదించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏ బస్సు చూసినా కూడా కిక్కిరిసిపోయింది. ఒక్కసారి చూస్తున్నాం, మనము ఈ హన్మకొండకు సంబంధించిన బస్సు ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయిపోయింది. అయినా కూడా ప్రయాణికులు కిక్కిరిసేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒక్కసారి విజువల్స్ కూడా చూడండి. ఎంతమంది మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు. ఎందుకంటే ప్రత్యేక సర్వీసులు వేస్తా అని చెప్పారు. ఈ 2-3 రోజుల సర్వీసులు ఇంకా సర్వీసులు పెంచాలని చెప్పి ప్రయాణికులు కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో కావచ్చు, లేదంటే గట్కేశ్వర్ పార్క్ నుంచి కావచ్చు, ప్రత్యేక సర్వీసులు నడిపిస్తే బాగుండేది. కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక్కడ పురుషులు, మహిళలు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఏంటి బస్సులు నల్గొండకి బాగా ఫుల్ టైట్ గా వస్తున్నాయి. ఖాళీలు ఉండలేదు, బస్సులు తక్కువగా ఉన్నాయి. అది ప్రాబ్లం. స్పెషల్ బస్సులు టైట్ అన్ని టైట్ ఉన్నాయి. మేము వచ్చి చార్జ్ అయిపోతుంది, ఒక గంట అవుతుంది. లేట్ అవుతుంది. నల్గొండ సర్పూర్లు స్టూడెంట్స్ మొత్తం ఇబ్బంది అవుతుంది. సర్పూర్లు బస్సులు అయితే అంటే ఎట్లా పడితే అట్లా ఎక్కుతారు, నెట్టుతారు పెద్దోళ్ళంతా. ఫ్రీ బస్సులు పెట్టి మొత్తం ఆమా చేసారు. ప్లేస్ లేదు సరిపోట్లే మాకైతే. అంతే, టికెట్ పెట్టుకుని పైసలు మీద వాడాలి. అంత ఆమా అవుతుంది మొత్తం. 10 సార్లు ఇదే ఇబ్బంది అనుకో. లేవు, ఏ లేవు. అంత ఇదే టైట్ అవుతుంది. ఎంత మొత్తం నాంపల్లి దేవరకొండ బస్సు వస్తుంది ఇప్పుడు. రాలే, ఒక బస్సు ఉంది ఇప్పుడు 1:30కి వస్తుంది. యాదగిరి గుట్టకు పోయి వస్తాడు. ఫుల్ టైట్. ఇప్పుడే వచ్చినా, అర్ధగంట అయింది. ఒలిగొండ పోవాలి. టైట్ వస్తున్నాయి. నిలబడి ఎంతసేపు టైట్
బస్సు నుండి వచ్చిన ఓళ్ళు దిగలే ఇప్పుడు కిందికి ఏమో తెలియదు మాకు. మేము 11:30కి వచ్చినాము. హన్మకొండ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. స్టేషన్ గన్పూర్కి వెళ్ళాలి. పాపతోటి చాలా ఇబ్బందిగా ఉంది అసలుకి మాకు వెళ్ళడానికి. ఫుల్ అవుతున్నాయి చాలా అసలుకి. ఇంకా పండగ సీజన్ కదా, ఇక అక్కడ గవర్నమెంట్ కే తెలిసి ఉండాలి కదా ఇట్లా పిల్లలతో ఇబ్బంది పడతారని. అట్లా ఇక్కడే ఉన్నాం 11:30కి వచ్చి. బస్సులు వస్తున్నాయి ఫుల్ ఉన్నాయి కదా, ఆపట్లేదు సరిగ్గా, ఆపుతలేరు ఫుల్. అసలు ఉంటారా జనాలు, ఎక్కేటోళ్ళు ఎక్కలేరు, దిగేటోళ్ళు దిగుతారు. అంతే, ఏమి లేవు బస్సులు. ఏమో అలాగే తెలియాలి. దామా ఇప్పుడు 2 గంటల సేపు అవుతుంది. బస్సులు వస్తున్నాయి కానీ పబ్లిక్ ఆపుతలేరు. ఏం చేయాలి? 2 గంటలకు ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ లేదు. జనగాం పోవాలంటే ఆపుతలేరు. ఇప్పటికి 5 బస్సులు పోయినాయి. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? మిర్యాల కూడా పోవాలి. బస్సులు లేవు ఇప్పుడు. ఇరకడ అవుతుంది. 1 గంట నుంచి అవుతుంది. 7ంటికి వచ్చినాం, బస్సులు రావట్లేవు ఇప్పుడు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. మా కోసం బస్సులు పెట్టాలి ఇప్పుడు. నువ్వు గంట అవుతుంది ఇప్పుడు. చారు నల్గొండ పోవాలంటే బస్సులు 2 స్టెప్పులు అయిపోయాయి. జనాలు ఇబ్బంది అవుతుంది చాలా. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి బస్సులు అయిపోయారండి. ఇప్పుడు నేను గంట అయింది. నువ్వు 2 బస్సులు వస్తే ఆడ నువ్వు వాడితే టైట్ అయిపోయారు. మిగతా చాలా మందులు ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. బస్సులు దయచేసి పంపించని చెప్పండి. గంట అవుతుంది మీరు నిలబడి. చాలా సేపటి నుంచి బస్సులు రావట్లే. ఇరికి అవుతున్నాయి. చాలా సేపు అవుతుంది. ఇక ఈ బస్సులు ఏం రావట్లేదు. అక్కడేమో నల్గొండ అంటారు కానీ అందరు ఒకేసారి ఎగబడేసరికి ఇక మేము ఏడెక్కలేస్తున్నాం. లగేజ్ ఉంది చాలా. హాస్టల్ నుంచి వస్తున్నాం మేము. సంక్రాంతి ఆడలేదు వచ్చినాం. నేను నల్గొండ పోవాలి. నల్గొండ బస్సులు అయితే అసలుకే రావట్లేదు. వచ్చిన బస్సులు అన్ని ఫుల్ అవుతున్నాయి. అసలు మేమేమి ఎక్కలేకపోతున్నాం. ఇక మీ హాస్టల్ లగేజ్ చాలా ఉంది. ఒక్కలమైనా కూడా సింపుల్ గా ఎక్కేవాళ్ళం కానీ లగేజ్ మేము డబ్బులు చెల్లిస్తాం ఖచ్చితంగా, కానీ మా ప్రయాణం సులభంగా లేదు, చాలా కష్టంగా మారిందని చెప్పి చాలా మంది ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే డబ్బులు పెట్టి మరి మేము నిల్చోవలసినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఒక్కసారి మనం చూస్తున్నాం ప్రతి బస్సు కూడా నిన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో ఇంకా స్పెషల్ గా ఇంకా ఈ రోజు నైట్ ఇంకా రద్దీ ఎక్కువ అవుతుంది. మరి రేపటి వరకు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా పెంచాలి సర్వీస్ అని చెప్పారు. ఎక్స్ప్రెస్ లే కావచ్చు, డిలక్స్ లే కావచ్చు, మరి ఆర్డినరీసే కావచ్చు, ఏవైనా సరే ప్రయాణికులకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పి మనం అనుకుంటున్నటువంటి సందర్భం. చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బస్సు ప్రయాణ ప్రాంగణం మొత్తం కూడా నిండినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దరిదాపున అన్ని ప్రయాణ ప్రాంగణాల వద్ద జనాలతో కిక్కిరిసిపోయింది. బస్సులు మాత్రం లేనటువంటి పరిస్థితి. స్పెషల్ బస్సులు కేటాయిస్తామని చెప్పారు కానీ స్పెషల్ రేటు తీసుకుంటున్నారు తప్ప బస్సులు అయితే ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్ల పాపలతో మేము ఇక్కడికి వస్తున్నాం. ఉదయం నుండి కూడా చాలా మంది వేచి చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి బ్యాగులతో పిల్లలతో వచ్చారు. వారందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే కనీసం గట్కేసర్ నుంచి కొన్ని స్పెషల్ బస్సులు వచ్చినా కూడా ఇక్కడ కనీసం సీటు దొరికేటువంటి పరిస్థితి, కానీ అలాంటి సిచ్యువేషన్ లో లేదు. మరి ఆర్టీసీ ప్రతిసారి ప్రతి పండుగకు స్పెషల్ బస్సులు వేస్తా అంటారు కానీ నిజంగా ప్రయాణికులకు తగ్గట్టు బస్సులు ఏర్పాటు చేయట్లేదని చెప్పి సుమన్ టీవీతో చాలా మంది ఆవేదన చెందినటువంటి విషయం చెప్పవచ్చు. ఎటు చూసినా జనాలతో కిక్కిరిసిపోయింది. చాలా మంది పిల్ల పాపలతో మహిళలు ఉన్నారు. మరి వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. మేము ఈసారి పండుగకు డబ్బులు పెట్టానే పోతాం కానీ అయినా బస్సు కావట్లేదని చెప్పి చాలా మంది సుమన్ టీవీతో వేడుకున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా రద్దీ పెరుగుతూ ఉంది. ఉదయం కాబట్టి ఇంత రద్దీ ఉంది. సాయంత్రం వేళలు ఇంకా పెరుగుతుంటది కాబట్టి దానికి అనుగుణంగా రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి సుమన్ టీవీతో కూడా చాలా మంది కోరుకున్నారు.